ఏపీ వ్యాప్తంగా పండుగల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ రాష్ట్రంలో నేటి నుంచి బంద్ అయిన ఎన్టీఆర్ వైద్య సేవలు ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడంపై మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అంటూ ట్వీట్ చేశారు. ఇది రైతుల త్యాగాలకు దక్కిన దైవ ఆశీస్సులు అన్నారు. అమరావతి బిల్లుకు లోక్సభ ఆమోదం నేపథ్యంలో ఇవాళ రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు లోకేష్. రేపు రాజ్యసభలో బిల్లుపై చర్చ సమయంలో ఢిల్లీలోనే ఉండనున్నారు. సత్యసాయి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనకాని సత్యప్రసాద్ పుట్టపర్తిలో పర్యటించారు. యనుమలపల్లిలో పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి ఆ తర్వాత చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ లబ్ధి సర్టిఫికేట్లు అందజేశారు. ఆ తర్వాత పుట్టపర్తి రైల్వే స్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మించిన రెవెన్యూ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతపురం జిల్లా కుందూర్పి మండలం తుమ్మకుంట కృష్ణాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పర్యటించారు. ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్లను ఎన్టీఆర్ విగ్రహం ఎదుటే ఎమ్మెల్యే పంపిణీ చేశారు. దేశంలోనే అత్యధికంగా పెన్షన్లు పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయన్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామంలో పర్యటించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇంటింటికి వెళ్లి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ నగదును అందజేశారు. గ్రామంలో 2,25,00,000 రూపాయలతో పలు రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఏపీకి రాజధాని లేకుండా 5 ఏళ్ల పాటు 3 ముక్కలాట ఆడిందని మంత్రి విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం వి అన్నవరం గ్రామంలో జ్యోతిరావు పులే, బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలను ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జవహర్, మడకసిరి ఎమ్మెల్యే రాజు, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తనను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిడదవోలు నుంచి పోటీ చేయాలని ఆదేశించారని మంత్రి కందుల దుర్గేష్ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తున్నామని, ఇటీవల 500 కోట్లతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగాయి. ఎన్నికల అధ్యక్షుడిగా పిఎన్ఎస్ నయనారెడ్డి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి పరదేశీ నిరంజన్ పై 33 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఇవాల్టి నుంచి ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ అయ్యాయి. నెట్వర్క్ హాస్పిటల్కు 3,000 కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. బకాయిల విడుదలలో జాప్యానికి నిరసనగా ఎన్టీఆర్ వైద్య సేవల్ని నెట్వర్క్ హాస్పిటల్స్ నిలిపివేశాయి. నెట్వర్క్ హాస్పిటల్స్ లో వైద్య శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ చర్చలు జరపనున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. వెంటనే పీఆర్సీ కమిషన్ చైర్మన్ ను నియమించాలన్నారు. ఉద్యోగుల, పెన్షనర్ల బకాయిల చెల్లింపుకు రూట్ మ్యాప్ ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి ఇవాళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, అచ్యుతపేట ఎమ్మెల్యే ఆదినారాయణ, తెలంగాణ మాజీ మంత్రి గంగుల కమలాకర్, సినీ హీరో అల్లు అర్జున్ కుటుంబం, డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి, ప్రొడ్యూసర్ అచ్చిరెడ్డి, కన్నడ హీరోయిన్ తారా స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.